ఈ డాగులు చూసారా, కనపడుతున్నాయి కదండి డాగులు అండి. ఏమండి తర్వాత ఇదిగోండి ఈ ఫ్రంట్ భాగం అండ్ మీకు చేతుల మీద ఇవన్నీ కూడా మీకు అట్టిగా డాగులు. ఇంతకుముందు మీకు గతంలో 2 వీడియోలు చేస్తున్నాను, 2 వీడియోలు కూడా కలబట్టడం చేశానండి. ఇది వైట్ బట్ట మీద మీకు 6 వచ్చినాయి. ఇప్పుడు మనం 6 పోకుండా మనం ఈ డాగులు తీసి మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ కింద మనకు ఇప్పుడు ఎక్కడెక్కడ డాగులు ఉన్నాయో అక్కడ ఇలా వాటర్తో తడుపుకోండి. ఇంకండి ఇక్కడ కూడా ఉన్నది, మీకు వాటర్ వేస్తున్నాను. యాక్చువల్గా వైట్ షర్ట్ మీద మీకు డాగులు పడితే అంటిక డాగులు మనం పోగొట్టడానికి ఏంటంటే వైట్ క్లాత్ స్టెయిన్ రిమూవర్ అండి. యాక్చువల్గా వైట్ బట్ట మీద ఏ డాగుని పడినా మనం దీంతో చేయాలి. కానీ దీంతో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూసారా ఈ డాగుల పక్కన నల్ల 6 ఉన్నాయి గీతలు. ఇది వేయడం వల్ల గీతలన్నీ పోతాయి. దాని గురించి మనం ఇది ఆపేసి మనం ఇప్పుడు వేరేది ఏంటంటే కలర్ బట్ట వాడేది HP 05 బూస్టర్ బాట్ ట్రై చేస్తున్నామండి. ఏ విధంగా చూద్దామండి. బూస్టర్ బార్కి అది ఎక్కువ వేసినా ఏం పర్వాలేదండి, కలర్కి మీకు డ్యామేజ్ ఏమవుదు. కానీ ఏంటంటే మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మీరు వేసినప్పుడు ఇప్పుడు కూడా ఇలా చేతిలోని పెట్టిన మీరు చేతుల మీద పెట్టద్దు. ఎందుకంటే HP 05 మీ చేతిలో మండుతుందండి. నేను ఎందుకు చేస్తున్నానంటే నేను డైలీ చేస్తాం వల్ల నాకు అలవాటు అయిపోయింది. కొత్తగా మీరు ఎవరైనా చేసి ఫలం అయితే దయచేసి మీ చేతులు పెట్టద్దండి. మీరు తీసినప్పుడు కూడా పళ్ళతో బ్రష్తో మాత్రం తీయండి, చేతులు మండుతాయి. నేను చేస్తున్నాను, మీరు చేతులు మన తర్వాత మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి మీకు ముందుగా నేను చెప్తున్నానండి. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. HP 05 మాత్రం చేతులు మండుతాయి. ఇలా వేసి మనం మామూలుగా అయితే మనకు 5 నిమిషాల్లో పోతుందండి కలర్ బట్ట మీద అయితే. ఇప్పుడు వైట్ బట్ట మీద మనం ట్రై చేస్తున్నాం కాబట్టి కొంత టైం ఇద్దాం. ఓ పావు గంట మనం చూసిన చెక్ చేసుకుని చూద్దామండి. స్టార్ట్ చేస్తున్నానండి. ఇదిగండి తీసాను. మీకు 70% పోయింది. ఇంకా 30% ఉందండి. ఇక్కడ కనపడుతుంది కదా ఈ లెక్కన. సరే, ఇది కూడా అంతే అండి, సేమ్. ఇదిగోండి, అంటే మీకు పోతుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. మీ సివిందోనే ఒకసారి ఇదిగోండి, ఇక్కడైతే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇదిగోండి ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఇదిగోండి ఇక చేతి మీద ఇక మళ్ళీ వేస్తున్నానండి. అంటే మీకు మీతో పోగమని చెప్పాను, అరగంట చెప్పి ఆగాను. 50% పోయింది, ఇంకా 50% ఉంది. మళ్ళీ ఇదే దీని మీద వేస్తున్నానండి. ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ చూద్దామండి. ఎందుకంటే మరి మనం 6 పోకుండా చేయాలి కాబట్టి మనం ఇంత టైం తీసుకుంటున్నామండి. మళ్ళీ ఇందాక మళ్ళీ లిక్విడ్ వేసాం కదండి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి.
మీకు 90% కదా 100% పోయింది. మీకు వాటర్ ఇందాక వెళ్ళేటప్పుడు వాటర్ కూడా చూపిస్తాను ఈసారి పోయింది కాబట్టి. ఇదిగోండి మీకు వాటర్ వచ్చి ఎలా ఉన్నదో క్లీన్గా చూపిస్తుందండి. ఇదిగోండి ఓకేనండి. మీరు ఈ విధంగా చేయండి. వైట్ బట్టన్ మీద సెక్స్ ఉంటే మాత్రం HP 0 బూస్ట్ పౌడర్ అయితే చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక రెండో భాగం కూడా చేస్తున్నానండి. ఇగో ఇది కూడా పోయింది. ఇక్కడ కూడా మీకు వాటర్ వేసి చూపిస్తాను. ఇలా చూపించమ్మా. పోయిందండి. సెక్స్ ఉంటే మాత్రం HP 0 బస్ వస్తే మాత్రం మీకు రిజల్ట్ అయితే బాగుందండి. ఈ విధంగా చేయండి. సెక్స్ పోకుండా ఉంటాయి. మీకు 6 నెలలు మళ్ళీ చూపిస్తాను. ఈ చట్టం మీకు అతిక డాబా పడ్డదని మీకు డ్రైవర్స్ చేసాం కదండి. మీకు ఈ భాగంలో ఉండేది ఇక్కడ ఇప్పుడు 100% క్లియర్ అయింది. చేతి పెట్టి తీయము. తర్వాత ఈ భాగం కూడా చూపిస్తున్నానండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా ఉండేది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నానండి. మామూలుగా అయితే మన వైట్ బట్టలకి ఏ డాగ్లో అట్టి డాగ్లో సహా ఏ డాగ్లో పడినా వైట్ క్లాత్ వాడతామండి. కానీ దీని మీద HP 0 బూస్ట్ పౌడర్ వాడడానికి కారణం ఏంటంటే దీని మీద నలుపు కలర్ సెక్స్ ఉన్నాయండి. సెక్స్ పోకుండా నేను కొత్తగా ప్రయోగం చేశాను, అది సక్సెస్ఫుల్ అయిందండి. మీకు వైట్ బట్టన్ నేను సెక్స్ ఉంటే ఈ విధంగా HP 0 బూస్ట్ పౌడర్ వాడండి.